ఒక మాట చెప్పనివ్వండి, మనం ఎవరితో ఎక్కువ టైం గడిపితే వాళ్ళలాగా అయిపోతామంట, అవునా కదా? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. ఇప్పుడు మనం దేవునితో ఎంతకాలం నుండి సహవాసం చేస్తున్నాం చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి చాలా చాలా అనుభవం ఉంది కదండి. నేను నా 14వ సంవత్సరంలో రక్షణ పొందాను. 14 years అప్పుడు నేను రక్షణ పొందాను. అప్పటి నుండి సహవాసం చేస్తున్నాను. కొంతమంది దేవునితో సహవాసం చేస్తూనే ఉంటారు కానీ ఏమీ మారరు. ఎందుకంటే అంటీ ముట్టనట్టు దేవుణ్ణి క్లోజ్గా రారనమాట. కొంచెం అలా ఉంటే చాలులే, కొంచెం విందాము, కొంచెం ఇంకా మన ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతుంటారు. దేవునితో నిజంగా సహవాసం చేస్తే దైవికమైన జ్ఞానంతో మనము నింపబడతాం. దేవునిలాగా మనము మారతాం ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనల్ని చూసి అంటారు, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలండి, బ్రతికితే ఇలా బ్రతకాలండి. అబ్బా, వీళ్ళు వస్తే ఎంత సమాధానంగా ఉంటుందో, వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత నెమ్మదిగా అనిపిస్తుందో, వీళ్ళ ముఖాల్లో ఎంత ప్రశాంతత ఉంటుందో. అబ్బా, వీళ్ళతో ఏదైనా ఒకటి చెప్తే నా కొరకు ప్రార్థన చేస్తారు. వీళ్ళలో ఎంత దేవుని ప్రేమ కనపడుతుందో. దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు మంచి ఫలములు మనము ఫలిస్తాము. అట్టి దైవిక